వెల్కమ్ టు పూరాలోకల్. ఇండియాలో రాజకీయం అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఆయన గెలుస్తారనే గ్యారంటీ అస్సలు ఉండదు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం ఒకే ఒక్క ఐడియాతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది ఒక సరికొత్త పొలిటికల్ పార్టీ. అదే సిజేపి, అంటే కాక్రోచ్ జనతా పార్టీ. మన తెలుగులో చెప్పాలంటే బొద్దింక జనతా పార్టీ. ఈ పేరు వినగానే ఎవ్వరికైనా వెంటనే నవ్వొస్తుంది. కానీ ఈ పార్టీ సృష్టిస్తున్న డిజిటల్ తుఫాను చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అసలు ఈ బొద్దింక జనతా పార్టీ కదేంటో అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం దొరకని, వృత్తిలో రాణించలేకపోతున్న కొందరు యువకులు బొద్దింకల్లా తయారవుతున్నారు. మీడియా, సోషల్ మీడియా ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి అందరిపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై దేశంలోని జెన్సీ యువత తీవ్రంగా నొచ్చుకుంది. ఆ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా ఒక సెటైరికల్ సమాధానంగా పుట్టుకొచ్చిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. మేము సోమరిపోతులం, నిరుద్యోగులం, మా గొంతుక ఇదే అంటూ ఈ పార్టీ తనను తాను పరిచయం చేసుకుంది. ఈ పార్టీ ఇంకా రిజిస్టర్ కాలేదు, కానీ దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 5 వాగ్దానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆ 5 వాగ్దానాలు ఏంటో చూద్దాం. మొదటిది, ప్రధాన న్యాయమూర్తులకు పదవి విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు. రెండవది, చట్టబద్ధమైన ఓట్లను తొలగిస్తే ఎన్నికల అధికారులను యుఏపీఏ చట్టం కింద అరెస్టు చేయాలి. మూడవది, మహిళలకు ఏకంగా 50% రిజర్వేషన్ కల్పించాలి. నాలుగవది, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్న మీడియా లైసెన్స్లను రద్దు చేయాలి. ఇక ఐదవది, పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. అసలేంటి మేనిఫెస్టో? వినడానికి సరదాగా ఉన్నా వ్యవస్థలోని లోపాలను సూటిగా ప్రశ్నిస్తున్నట్టే ఉంది. మరి ఈ డిజిటల్ విప్లవానికి కేంద్ర బిందువు ఎవరో తెలుసా? 30 ఏళ్ల పొలిటికల్ క్యాంపెయిన్ స్ట్రాటజిక్ అభిజిత్ దీప్కే. పూణేలో జర్నలిజం చదివి అమెరికాలోని బోన్స్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చేసిన ఈ యువకుడు గతంలో సోషల్ మీడియా టీంలో కూడా పనిచేశాడు. మన దేశ రాజకీయ వ్యవస్థను ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవడానికి ఔరంగాబాద్ కు తిరిగొచ్చిన దీప్కే మైండ్ లో నుంచి పుట్టిన ఐడియానే ఈ సిజేపి. ప్రస్తుతం ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఏకంగా 4 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇందులో 90% మంది జెన్సీ యువతే ఉన్నారు. అంతేకాదు, మహువా మైత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ పార్టీకి ఓపెన్ గా తమ సపోర్ట్ ని ప్రకటించారు. సరదా కోసం పెట్టిన గూగుల్ ఫారం లో ఇప్పటికే 3,50,000 మందికి పైగా అఫీషియల్ గా మెంబర్షిప్ కూడా తీసేసుకున్నారు. దేశ యువత అనుభవిస్తున్న నిరుద్యోగ బాధలను, ప్రస్తుత రాజకీయాలపై వారికున్న అసంతృప్తిని ఈ పార్టీ డిజిటల్ రూపంలో బయటపెట్టింది. దీన్ని చూస్తుంటే భవిష్యత్తులో మన దేశంలో జెన్సీ యువత నేతృత్వంలో ఒక పెద్ద రాజకీయ మార్పు రావడం ఖాయమని అనిపిస్తుంది. ఇక రేపో మాపో ఇది నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.